వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ తండ్రి మరణంతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినా ఏమాత్రం వెరవక తన పందాలోనే ముందుకు సాగారు. తొలి ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారానికి దూరమైన నిరాశ చెందలేదు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువై తర్వాతి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి నవ్యాంధ్రకు రెండో సీఎం అయ్యారు. 1972 డిసెంబర్ 21న కడప జిల్లాలోని పులివెందల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ దంపతులకు జగన్ జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన జగన్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో భారతిని జగన్మోహన్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే 2 కుమార్తెలు ఉన్నారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ 1.78 లక్షల భారీ మెజార్టీతో కడప ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రాగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2009 సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. తర్వాత జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఆసక్తి చూపలేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, జగన్ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేయగా ఆయన తల్లి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని జగన్ ఏర్పాటు చేశారు. తన తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో చేరి జగన్కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యం ఇస్తానంటూ జగన్ వారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ 5,43,000 భారీ మెజారిటీతో గెలుపొందారు. పులివెందల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేయగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఈ బైపోల్లో విజయమ్మ 85,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. జగన్, విజయమ్మ ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. 2012లో అక్రమాస్తుల కేసులో జగన్ను సిబిఐ అరెస్టు చేయగా 16 నెలలు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలైన విజయమ్మ పార్టీ కార్యకలాపాలను చక్కబెట్టారు. జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చాక జగన్ దూకుడు పెంచారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ మాత్రమే వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకుంది. జగన్ పులివెందల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ జగన్ ముందుకు సాగారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది. కానీ హోదా అమలు సాధ్యం కాలేదు. దీంతో చంద్రబాబు సర్కారు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ వైపు మొగ్గు చూపింది. కానీ జగన్ మాత్రం ప్యాకేజీ వద్దంటూ ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగించారు. రాష్ట్రానికి హోదా ప్రకటించాలంటూ నిరాహార దీక్షకు దిగారు. నిరసన కార్యక్రమాలు, ఢిల్లీలో ధర్నాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట 2017లో జగన్ పాదయాత్రను ప్రారంభించారు. నవరత్నాలను ప్రకటించిన ఆయన ఇడుపులపాయలో తన పాదయాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 341 రోజుల్లో 3,648 కిలోమీటర్ల దూరం నడిచిన జగన్ 2 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను, రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదాలు జనంలోకి బలంగా వెళ్ళిపోయాయి.
జగన్ పాదయాత్ర సమయంలోనే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తర్వాత పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర హోదా ప్రకటించడం కుదరదని తేల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. పాదయాత్ర చేస్తూనే జగన్ కూడా హోదా పోరాటంలో భాగస్వామ్యులయ్యారు. పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారవం అన్న పిలుపు పేరుతో పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులతో జగన్ సమావేశమయ్యారు. ఈలోపే ఎన్నికల ప్రకటన రావడంతో 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించారు. అంతకుముందే ప్రకటించిన నవరత్నాలతో పాటు పాదయాత్ర సమయంలో తెలుసుకున్న ప్రజా సమస్యల్ని మేనిఫెస్టోలో చేర్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఏపీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జగన్ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2019 మే 30న నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, కంటి వెలుగు తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకువచ్చారు. అలాగే మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి ఉంచారు. ఆయన తీసుకుని వచ్చాడు. దురదృష్టం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, 11 స్థానాలకు పరిమితం కావడం జరిగింది. అయినా ప్రజల్లో జగన్పై ఇంకా అభిమానం తగ్గలేదు. ఈసారి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో ఆయన ప్రజల్లోకి రాబోతున్నారు జనవరి 3వ తేదీ నుంచి. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది బీవీఆర్ టీవీ అఫీషియల్.